హలో అండి, నమస్కారం. శ్రీ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత ఎపిసోడ్ 12. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అరుంధతి చెప్పలేనంత ఆనందపడుతోంది రామ్ సీతల అభిప్రాయం విని. ఉబ్బి తబ్బుబ్బైపోతోంది. అయ్యో, ఈ శుభవార్త నేను వెంటనే అందరికీ చెప్పాలి. చాలా చాలా హడావుడి చేస్తోంది. అరుంధతి అరుంధతి కంగారు పడకు. ఈ విషయం పవిత్రకి కూడా చెప్పాలి కదా. ఆల్రెడీ బావ చెప్పేశాడు మావయ్య. మా ఇంటి దగ్గర నుంచే మేము ఇక్కడికి వచ్చాము అంది సీత. ఏరా, నీకు మనస్ఫూర్తిగా ఇష్టమే కదా. సీత మెడలో మూడు ముళ్ళు వేశాక తన కంట్లో నుంచి కన్నీటి చుక్క రానివ్వకుండా చూసుకోవాలి. మంచి భర్తగా ఉండాలి. తనకండగా నిలబడాలి. ఆలోచించుకున్నావు కదా అడిగాడు ప్రభాకర్. ఆలోచించాను నాన్న. సీతని చాలా బాగా చూసుకుంటాను. సీత వైపు చూస్తూ చెప్పాడు రామ్. నీలో ఈ మార్పు చూస్తుంటే నా కడుపు నిండిపోతోంది కన్నా. ఇంత త్వరగా నువ్వు మారతావని అస్సలు అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది అంటూ సీతని రామ్ని దగ్గరగా తీసుకుంది అరుంధతి. ఒక 10 నిమిషాలు వాళ్ళిద్దరినీ మురిపంగా చూసుకున్న తర్వాత అలా నిలబడి చూస్తున్న భర్త వైపు చూస్తూ, అయ్యో ఏంటండి అలా విగ్రహంలాగా నిలబడిపోయారు, వెళ్ళండి, వెళ్ళి శర్మగారిని తీసుకురండి అంది అరుంధతి. ఏంటే, ఎప్పుడంటే అప్పుడే ముహూర్తాలు ఎలా ఉంటాయి, చూద్దాంలే, కంగారెందుకు అన్నాడు ప్రభాకర్. అయ్యో, మీరిలా రండి, మీతో కొంచెం మాట్లాడాలి అంటూ ప్రభాకర్ని పక్కకు తీసుకువెళ్తోంది అరుంధతి. ఒసేయ్, ఏంటే నీ హడావిడి, ఎందుకు నన్ను పక్కకు తీసుకొస్తున్నావు ఆయన చెయ్యి విడిపించుకుంటూ ఆయన భార్య వైపు అర్థం కాక అయోమయంగా చూస్తూ అడిగాడు. అయ్యో, మీకెలా చెప్పాలండి, తెలుగులో చెప్పు, ఎలా చెప్పాలండి అని నన్ను అడుగుతావేంటి. అయినా అంత పెద్ద రహస్యం ఏముందే, పక్కకు తీసుకొచ్చి మరీ మాట్లాడుతున్నావు అన్నాడు అరుంధతి వైపు చూస్తూ. ఏమండి, మీరు కొంచెమైనా ఆలోచించరా. రామ్ పెళ్లి చేసుకుంటాను అని అనడమే గొప్ప విషయం. మళ్ళీ వాడి మనసు మారిపోకుండా త్వరగా ముహూర్తాలు పెట్టించండి. ఇది ముహూర్తాల సీజనే కదా, ముహూర్తాలు ఎందుకుండవు. వాళ్ళిద్దరికీ 3 ముళ్ళు వేయించేస్తే ఆ బంధమే వాళ్ళని కలిపి ఉంచుతుంది. మనకి వాడి భవిష్యత్తు గురించి హైరాణ ఉండదు. వాడు ఒక ఇంటివాడవుతాడు. త్వరగా తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుందాము. అటుపైన పెళ్లి ముహూర్తం కూడా పెట్టించేయండి. ఇంక మీరు మాట్లాడుకోండి, వెళ్ళండి అంది ప్రభాకర్ని. అది కాదే. అబ్బా, మీకు చెప్తే అర్థం కాదా. మొన్నటి వరకు పెళ్ళొద్దు అన్నాడు, ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. మళ్ళీ రేపు వద్దు అంటే మనం చాలా బాధపడాలండి. ఆలోచించొద్దు మీరు. వాడి మైండ్ రకరకాలుగా మారిపోతోంది. అందుకనే మనం త్వరగా డెసిషన్ తీసుకోవాలి అని ప్రభాకర్కి నచ్చ చెప్పి మరీ అతన్ని దగ్గర ఉండి పంతులుగారి దగ్గరికి పంపించింది అరుంధతి. పవిత్ర కూడా ఇంట్లో పని పూర్తి చేసుకుని అరుంధతి ఇంటికొచ్చింది. పంతులుగారితో మాట్లాడి ఒక 2 రోజుల్లో ఎంగేజ్మెంట్, వారం రోజుల్లో పెళ్లి ఫిక్స్ చేసేశారు వాళ్ళు. వీలైనంత త్వరగా వాళ్ళ మనసులు మళ్ళీ మారకుండా వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయాలి అని. పంతులుగారికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి పంపించేసి అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వదినా, మరీ ఇంత తొందరగా 2 కార్యక్రమాలంటే చాలా కంగారు పడిపోతాం వదినా, అవుతుందంటావా అంది పవిత్ర. ఏం కాదు, ఎంగేజ్మెంట్ సింపుల్గా చేద్దాం వదినా. ఈరోజే శుభలేఖలు కొట్టిద్దాము, అందరికీ అడ్రస్సులు రాసి పంపించేద్దాము. ముందు ఆ 3 ముళ్ళు పడని పవిత్ర, కావాలంటే రిసెప్షన్ గ్రాండ్గా చేసుకుందాము. వీళ్ళిద్దరూ క్షణానికి ఒకలా ఉంటున్నారు. పెళ్ళికి ఒప్పుకున్నారు కదా, మళ్ళీ వాళ్ళ మనసు మారకుండా ముడివేయాలి మనం, అర్థమైందా అంది అరుంధతి. నువ్వు చాలా తెలివైందానివి వదినా నవ్వుతూ అంది పవిత్ర. ఆ మాత్రం తెలివి లేకపోతే వీళ్ళు మనల్ని ఆడించేస్తారు వదినా అంది అరుంధతి. కానీ మనకి చాలా శ్రమ. వారం రోజుల్లో పెళ్ళి అంటే కాళ్ళల్లో చక్రాలు కట్టుకుని పరుగులు పెట్టాల్సిందే అంది పవిత్ర. తప్పదు వదినా, పిల్లల కోసం. పైగా ముహూర్తాలు ఈ 1 వీక్ దాటితే లేవుట. మళ్ళీ ఒక 2 నెలలు. వీళ్ళ పెళ్ళి పోస్ట్పోన్ అయితే ఖచ్చితంగా వీళ్ళ మనసులు మారిపోతాయి అని ఇద్దరూ మాట్లాడుకుంటూ పెళ్ళి ఇంకొక వారంలోనే ఉందని, వాళ్ళు ఏ పనులు చేయాలి, ఎలా చేయాలి, ఎవరెవరికి ఏ పనులు పురమాయించాలి అనుకుంటూ మొత్తం లిస్ట్ రాసుకున్నారు. బావా, మరీ వారంలో పెళ్ళి అంటున్నారు, నువ్వేమీ మాట్లాడవేంటి అంది సీత కొంచెం కంగారు పడుతూ. వారంలో పెళ్ళి అయితే నీకేమిటి అభ్యంతరము, ఇన్ని రోజులు నాకోసమే కదా వెయిట్ చేశావు.
ఇప్పుడు నీ లైఫ్లోకి త్వరగా వచ్చేస్తుంటే ఎందుకు ఆలోచిస్తున్నావు సీత? నవ్వుతూ అన్నాడు రామ్. అది కాదు బావా, ఉన్నట్లుండి పెళ్ళి అంటే ఎలా? ఫ్రెండ్స్కి చెప్పాలి కదా. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళినప్పుడు చెప్పు. అందరూ నన్ను మోసేస్తారు బావా. ఎవరేమంటారు? పోనీ నేనొచ్చి చెప్పనా? ఏం చెప్తావు బావా? ఇంకొక వారంలో ఈ సీత నా సీతగా మారబోతోంది అని చెప్తాను. ఓకేనా? ఉహుం, ఏం వద్దులే, నేనే చెప్తాను సిగ్గుపడుతూ అంది సీత. సీత, పెళ్లి షాపింగ్ చేద్దాం, వస్తావా? ఏంటి బావా, నువ్వు నాకు కొని పెడతావా చీరలు? అవును, నీకు నేను కొనిస్తాను, నాకు నువ్వు కొనివ్వు. ఒకరికి ఒకరం సెలక్షన్ చేసుకుందాం, ఏమంటావు? రామ్ నవ్వుతూ అన్నాడు. బావా, ఇలాంటి పనులన్నీ పెద్దవాళ్ళ సమక్షంలో చేస్తేనే బాగుంటాయి. కానీ అందరం షాపింగ్కి వెళ్ళే టైం లేదు. అమ్మవాళ్ళు చూడు ఎంత హడావిడిగా ఉన్నారో. వీళ్ళకి నువ్వు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ఆ సేల్స్ బాయ్ని ఇక్కడికి రమ్మను. మనం ఇంట్లోనే కూర్చుని మంచి చీరలు సెలెక్ట్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని మాట్లాడుతున్న సీత వైపు చూస్తూ, సో మీకు షాప్కి వెళ్ళే టైం లేదు కాబట్టి షాపే ఇంటికి రావాలంటావు, అంతేనా? నవ్వుతూ అన్నాడు. "ఉమ్, అంతే బావా, అప్పుడు అందరం ఉంటాం కదా." ఓకే మేడం, మీరు చెప్పారు కదా, అలాగే చేస్తాను అంటూ రామ్ తన ఫోన్ తీసుకుని షాపింగ్ మాల్కి కాల్ చేసి ఇంటికి వెడ్డింగ్ సెట్స్ పంపించమని చెప్పగానే ఒక 2 గంటల్లో ఒక పెద్ద మాల్ తీసుకుని మరీ అక్కడ షాప్ అతను వాలిపోయాడు. ఈవినింగ్ మొదలుపెట్టిన షాపింగ్ నైట్ వరకు అలా సెలక్షన్ చేస్తూనే ఉన్నారు. బెనారస్ పట్టు, గద్వాల్ పట్టు, ఉప్పాడ పట్టు, కాంచీవరం, ఇలా రకరకాల చీరలన్నీ తీసుకున్నారు. ఒరేయ్, వీళ్ళ సెలక్షన్ అయ్యేసరికి అర్ధరాత్రి అయిపోతుంది, నాకు బాగా ఆకలేస్తోందిరా అన్నాడు ఆదిత్య చీరలు సెలెక్ట్ చేస్తున్న వాళ్ళందరి వైపు చూస్తూ. ఒరేయ్, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా ఎంతసేపు అని మాత్రం అనకు. ఇక్కడ సరైన చీరలు లేవు, మేం షాపింగ్ మాల్కే వెళ్ళి తీసుకుంటాము అంటారు. అక్కడ తెల్లవారే వరకు చీరల సెలెక్షన్ చేస్తూనే ఉంటారు. సో మనమే వంట చేద్దాం. చీరలు సెలెక్ట్ చేస్తున్న వాళ్ళమ్మ, అత్త, సీత వైపు చూస్తూ నవ్వుతూ అన్నాడు రామ్. రామ్, ప్రభాకర్, ఆదిత్య ముగ్గురు కలిసి వంటింట్లోకి వెళ్ళారు. సీత తన కోసం ఒక 10 చీరలు తీసుకుంది. ఒక్కొక్క చీర ఫొటోస్ తీసి వాటి గురించి వివరంగా టైప్ చేస్తూ రామ్కి మెసేజ్ చేస్తోంది. ఇది ఎంగేజ్మెంట్ చీర బావా, బాగుంది కదా? అబ్బో కేక. రామ్ నుంచి మెసేజ్. దూరంగా ఉండి చూస్తావా, దగ్గరగా రావచ్చు కదా? వద్దే బాబు, ఉన్నట్లుండి మనమిద్దరం క్లోజ్గా బిహేవ్ చేస్తుంటే అందరూ ప్రపంచ వింతని చూస్తున్నట్లు చూస్తున్నారు. ఆ మెసేజ్కి సీత నవ్వుతూ, సర్లే, ఇదిగో ఈ చీర చూడు, ఇది గౌరీ పూజకి కట్టుకుంటాను, ఎలా ఉంది? సూపర్. రామ్ నుంచి మెసేజ్. ఇది పెళ్లిపీటల మీద కట్టుకోవడానికి చాలా బాగుంది సీత, సింప్లీ సూపర్. ఇదిగో బావా, ఈ చీరేమో మధుపర్కం, జ్యోతులు తీసుకొచ్చేటప్పుడు చాలా బాగుంది కదా? ఇది కట్టుకున్నప్పుడు నువ్వెలా ఉంటావో దేవకన్యలా ఉంటావు కదూ. రామ్ నుంచి మెసేజ్. అలా మాట్లాడుకు బావా, నాకు సిగ్గేస్తోంది. ఇదిగో ఈ చీర తలంబ్రాల కోసం. తలంబ్రాలు పోసుకునేటప్పుడు మన ఇద్దరి మధ్య చాలా పోటీ ఉంటుంది. డెఫినెట్గా నేనే గెలుస్తాను బావా. ఓయ్, కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, పర్వాలేదు, కానీ మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు సీత. రామ్ నుంచి మెసేజ్. ఏం కాదు, కావాలంటే నువ్వే చూద్దువు గాని. ముందు ఈ చీర చూడు, ఈ చీర సత్యనారాయణ స్వామి వ్రతం కోసం. సీత, ఆ రోజు ఉపవాసం ఉండాలేమో కదా? ఆహా లేదు బావా, వ్రతం అవ్వగానే భోజనం చెయ్యొచ్చు. ఇదిగో ఈ చీరేమో ఆ రోజు ఈవినింగ్ ఫంక్షన్ కోసం. ఓ నైస్, అప్పుడే కదా మనల్నిద్దరినీ కూర్చోబెట్టి అక్షతలు వేస్తారు. అవును బావా. సీత రామ్ వైపు చూస్తూ నవ్వుతూ మెసేజ్ చేస్తోంది. రామ్ సీత వైపు చూస్తూ మెసేజ్ చేస్తున్నాడు. ఇంకా ఈ చీరేమో అని ఏదో టైప్ చేసి మళ్ళీ వెంటనే డిలీట్ చేసి రామ్ వైపు చూసి చూడనట్లు చూస్తూ సిగ్గుపడుతోంది సీత. సీత, ఏదో చెప్తూ ఆపేశావు, చెప్పు. ఏం లేదు బావా. సీత, నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. నీ చేతుల్లో ఉన్న వైట్ కలర్ శారీ కూడా చూశాను. నాకు విషయం అర్థమవుతోంది. ఏమర్థమవుతుంది? ఈ చీర, ఈ వైట్ కలర్ శారీ, కుందన్, చమ్కీస్ ఏమీ లేవు అంటే గుచ్చుకోకుండా కంఫర్ట్గా ఉండాలనే కదా. పైగా పింక్ కలర్ ఎంబ్రాయిడరీ చూడడానికి చాలా అట్రాక్షన్గా చిన్న గోల్డ్ కలర్ అంచి ఇచ్చారు. ఐ థింక్ ఇది ఫస్ట్ నైట్ శారీ కదా. రామ్ నుంచి మెసేజ్.
బాబోయ్ బావా, నీకన్ని విషయాలు తెలుసు, నీతో నేను మాట్లాడను. ఏయ్, ఏమైందే? నేనేం తప్పు మాట్లాడాను? నేను నేను ఈ టాపిక్ మాట్లాడను బావా. నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఏయ్, మాటలకే నువ్వు ఇలా అయిపోతే ఎలాగా? పెళ్ళయ్యాక మాట్లాడకుండా కూర్చుంటావా ఏమిటి? అయినా నేను ఒక డాక్టర్ని, నాకు అన్ని విషయాలు తెలియకుండా ఎలా ఉంటాయి సీత? సీత వైపు చూస్తూనే చిన్న నవ్వు నవ్వి మెసేజ్ టైప్ చేసి పంపించాడు రామ్. ఒరే రామ్, కావాలంటే నీ పెళ్ళంతో నువ్వు తర్వాతైనా మాట్లాడుకోవచ్చు, తర్వాత చాట్ చేయొచ్చు. ముందు వంట చేయరా, ఆకలితో చచ్చిపోతున్నాను, గట్టిగా అన్నాడు ఆదిత్య. ఆదిత్య మాట విని అందరూ సీత వైపు రామ్ వైపు చూస్తున్నారు. సీతకి చెప్పలేనంత సిగ్గొచ్చింది. అమ్మా, ఏం లేదు, జస్ట్ చీరల గురించి మాట్లాడుకున్నాం అంతే. ఏ సీత, అంతే కదా అన్నాడు రామ్. "హా, అంతే అత్తయ్య, అంతే, అంతకుమించి ఏమీ లేదు" కంగారు పడుతూ అంది సీత. అంతే అయి ఉంటుందిలే వదినా, మనం ఇక్కడ ఉండంగా చీరల గురించి మాట్లాడుకోకూడదు కదా, అది పెద్ద రహస్యం, అందుకనే వాళ్ళిద్దరూ అలా ఫోన్లో డిస్కషన్ చేసుకుంటున్నారు. అంతే కదమ్మా సీత అంది అరుంధతి. చీపో అత్తమ్మా అని సిగ్గుపడుతూ ఇంటికి పరుగు తీసింది సీత. సీత వెళ్ళిపోవడంతో అందరి చూపులు రామ్ వైపుకే తిరగడంతో ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తూ హలో 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 వినిపించట్లేదు, 1 సెకండ్ ఉండండి అంటూ ఆ రూమ్లో నుంచి బయటికి నడిచాడు రామ్. ఒరేయ్ మిత్రద్రోహి, ఆకలేస్తోందిరా బాబు అంటే వండకుండా ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు అరుస్తున్నాడు ఆదిత్య. ఆది, నువ్వు కంగారు పడుకు, నేనున్నాను కదా, నువ్వు నేను కలిసి వంట చేసేద్దాం, జస్ట్ 5 మినిట్స్లో చేసేస్తాను నేను వంట నవ్వుతూ అన్నాడు ప్రభాకర్. ఇంటికి తోరణాలు కట్టారు. వినాయకుడికి మీది కట్టి పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఎంగేజ్మెంట్ కోసం పవిత్ర పెరట్లో ఉన్న గోరింటాకు కోసి చక్కగా నూరి ఇద్దరికీ గోరింటాకు పెట్టింది. అమ్మా, నేను 2 చేతులకి ఒకేసారి పెట్టుకోను, ప్లీజ్ వదిలేయి అమ్మా అంటోంది సీత. అరే సీత, విసిగించుకు, నాకు అవతల చాలా పనులున్నాయి, నోరు మూసుకుని పెట్టించుకో అంటూ పవిత్ర సీత వద్దు అని అంటున్నా వినకుండా 2 చేతులకి కాళ్ళకి గోరింటాకు పెట్టి ఇద్దరిక్కడే కూర్చోండి, కబుర్లు చెప్పుకోండి అంటూ రామ్ వైపు సీత వైపు చూసి చూడనట్లు చూసి చిన్న నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏంటి సీత, నువ్వు చిన్న పిల్లలాగా మారం చేస్తున్నావు? బావా, గోరింటాకు పెట్టుకున్నప్పుడు చేతులు కదపకుండా 2 అవర్స్ ఉండాలి. నాకు ఆ టైంలోనే ఇరిటేషన్గా ఎక్కడెక్కడో దురద వస్తుంది, అందుకనే ఒక చేతికి పెట్టద్దు అంటున్నాను. అమ్మేమో వినలేదు అంది సీత. పర్వాలేదు, నేను పక్కనే ఉన్నాను కదా. అత్తమ్మ నాకు ఒక్క చేతికే పెట్టింది, సో ఇంకొక చెయ్యి ఉంది కదా, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఏం అవసరం లేదు, అయినా నీకెందుకు ఒక్క చేతికే పెట్టింది? నేనే వద్దన్నాను సీత. అంతేలే, అల్లుడివి కదా, నీ మాట వింటుంది మా అమ్మ చిన్న నవ్వు నవ్వింది సీత. అల్లుడి కన్నా ముందు నేను మేనల్లుడిని కదా సీత. రామ్ కూడా చిన్న నవ్వు నవ్వి అన్నాడు. బావా, నాకు రేపు కాలేజీలో కల్చరల్ ప్రోగ్రాం ఉంది, ఎంగేజ్మెంట్ అయిన వెంటనే నేను అటెండ్ అవ్వాలి. కానీ ఆ అమ్మ అవేమీ వద్దు అని నోరు మూసుకుని కూర్చోమని తిడుతోంది. చుట్టాలందరూ వచ్చారు, నువ్వు అలా ఎంగేజ్మెంట్ రోజే బయటికి వెళ్ళడం బాగోదు అంటుంది. ఏం చేయను? నేనేమో ఈ ప్రోగ్రాం కోసం 2 or 3 months నుంచి చాలా కష్టపడ్డాను, బాగా ప్రాక్టీస్ చేశాను. పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది, కానీ అమ్మ ఒప్పుకోవట్లేదు బాధగా అంది సీత. ఏయ్, డోంట్ వరీ సీత, ఫేస్ ఎందుకు అలా పెట్టావు? నువ్వు ఎక్కువ ఆలోచించుకో, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. అంటే నువ్వు తీసుకెళ్తావా? తీసుకువెళ్తాను. కానీ ఎలా బావా? ఇప్పుడంటే నువ్వు నేను ఇలా రూమ్లో కూర్చుని మాట్లాడుకుంటున్నాము, రేపిలా మనల్ని కలవనివ్వరు కదా బావా. మా అమ్మ అయితే నిన్నటి నుంచి మొదలుపెట్టేసింది, చుట్టాలందరూ ఉంటారు, కొంచెం అనుకువగా పద్ధతిగా ఉండు అంటూ. ఇప్పటికే నాకు చాలాసార్లు క్లాస్ తీసుకుంది. సీత, నువ్వు ఎక్కువగా ఆలోచించకు, ఇందాకే అన్నావు కదా, నువ్వు అల్లుడివి కదా బావా, నీ మాట వింటుంది మా అమ్మ అని. సో నేనే అత్తయ్యతో మాట్లాడి నిన్ను తీసుకువెళ్తాను, సరేనా? గోరింటాకు పెట్టుకుని 5 minutes అయిందో లేదో ఇచ్చింగ్ ఫీలింగ్ వస్తోంది సీతకి. అమ్మా, అమ్మా ఒకసారి ఇలా రా గట్టిగా అరుస్తోంది. అబ్బబ్బా, విసిగించకే, పనిలో ఉన్నాను అంటూ పవిత్ర సమాధానం చెప్పింది రాకుండానే. అబ్బా అమ్మ ప్లీజ్ ఒక్కసారి రా. పని పాట ఏమీ ఉండదు, ఊరికే పిలుస్తూ ఉంటుంది రాక్షసి అనుకుంటూ పనిలో బిజీగా ఉంది పవిత్ర. సీత ఎంత పిలిచినా పవిత్ర పలకట్లేదు. ఏంటి సీత, ఏమైంది? అత్తయ్యని ఎందుకు పిలుస్తున్నావు అడిగాడు రామ్.
ఏం లేదు బావ, నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది. ఏంటో చెప్పవే, హెల్ప్ చేస్తాను. బావ, నాకు బ్యాక్ సైడ్ వీపుకి కిందగా ఇచ్చింగ్ అనిపిస్తోంది. కదలకుండా కాళ్ళకి చేతులకి గోరింటాకు పెట్టేసింది. పిలుస్తుంటే రావట్లేదు. ఇబ్బంది పడుతూ అంది సీత. ఇట్స్ ఓకే, ఈ మాత్రానికి అత్తయ్య ఎందుకు, నేను ఇక్కడే ఉన్నాను కదా అంటూ సీత వెనకగా వచ్చి జుట్టు మొత్తం ముందుకు వేస్తున్నాడు. అలా వేస్తున్నప్పుడు ఆ కుదుళ్ళ నుంచి వచ్చే మంచి వాసనకి, ఏంటి సీత, తలస్నానం చేయించారా నీకు? హా, అవును బావా, నాది చాలా పెద్ద జుట్టు కదా, అందుకనే అమ్మ ఉదయం ఇందాక కూడా చేయించింది, 2 సార్లు రుద్దితే గాని వదలదు అని. నీ జుట్టు భలే సిల్కీగా ఉంది సీత. నా జుట్టు తర్వాత చూడొచ్చు బావా, ముందు నాకు హెల్ప్ చేయి, ఇబ్బంది పడుతూ అంది సీత. ఇంతకీ నీకెక్కడ దురదొస్తుంది? ఇక్కడ అంటూ వీపుకు కిందగా నడుము మీద టచ్ చేస్తూ అడిగాడు రామ్. అక్కడ కాదు, ఇటువైపు. ఇటు అంటే ఇక్కడ? ఇంకొక వైపు టచ్ చేశాడు రామ్. ఆహాహా, అటు కాదు, కొంచెం లెఫ్ట్, కొంచెం పైన అంటూ రామ్కి చెప్పడానికి ట్రై చేస్తోంది సీత. ఎహే, సరిగ్గా చెప్పవే. అక్కడే కొంచెం లెఫ్ట్ తీసుకో. ఆ, అక్కడ కాదు బావ, మరీ నువ్వు చివరికి వెళ్ళిపోయావు, కొంచెం ఇటువైపు అంటూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న రాధ తలపై ఒక్కటి కొట్టి, నీ ఎంకమ్మ ఆగవే అంటూ బ్లౌజ్ కొంచెం లాగి వెనక వైపు చెయ్యి పెట్టి రుద్దుతుంటే నోరు తెరుచుకుని శిలా విగ్రహంలాగా ఉండిపోయింది సీత. ఆర్ యూ కంఫర్టబుల్? ఇప్పుడు ఓకేనా అడిగాడు రామ్, ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లు. ఏ మెంటల్, నీకేమైనా పిచ్చారా, అలా చేయి పెట్టేశావు దొంగ సచ్చినోడా, తిట్టింది సీత. మరేం చేయను, నీకెక్కడ దురద పుడుతుందో నాకు అర్థం కావట్లేదు, అందుకే అలా చేశాను. రామ్ కూడా నవ్వుతూ అన్నాడు. నువ్వు నా దగ్గర ఉండొద్దు బావా, ప్లీజ్ దూరంగా కూర్చో, మీ ఇంటికి పో అంది సీత. ఒసేయ్, ఇది మా అత్తమ్మ ఇల్లు, నువ్వేం చెప్పక్కర్లేదు, ఎప్పుడు వెళ్ళాలో ఎప్పుడు రావాలో మొత్తం మనకు తెలుసు. నేను మా అత్తమ్మ గోరింటాకు పెడతాను రారా అని పిలిస్తే వచ్చాను, నువ్వేంటి నా మీద పెత్తనం చేస్తున్నావు? ఒక్కటిస్తాను అన్నాడు రామ్. బావా, నా చేతులకు గోరింటాకు ఉంది కదా అని, నువ్వు కొట్టినా నేనేం చెయ్యలేను కదా అని తెగ మొట్టికాయలు వేస్తున్నావు. నాకు కోపం వచ్చిందనుకో, ఈ గోరింటాకు నీ మొహానేసి రుద్దుతాను అంది సీత. నువ్వు అలా చేస్తే నీకే డేంజర్ సీత, రేపు చాలామంది చుట్టాలు వస్తారు. ఏంటి రామ్ అంత ఎర్రగా కందిపోయి కనిపెడుతున్నాడు అని అడుగుతారు. సీత కొరికేసింది, అందుకే నేను ఇలా ఉన్నానని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరికీ చెప్తాను నవ్వుతూ అన్నాడు రామ్. రామ్ మాటలకి సీత సిగ్గుపడిపోయింది. సిగ్గుపడుతున్న సీత వైపు చూస్తూ కిలకిలా నవ్వుతున్నాడు రామ్. బావా, నువ్వు నాతో ఇలా ఇంత సరదాగా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు బావా. నాకైతే నువ్వు నాతో ఇలా ఉండడం చాలా నచ్చుతోంది. ఒసేయ్, మనం చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాము, ఇప్పుడు నువ్వు నాలో కొత్తగా ఏ మార్పు చూసావు అన్నాడు రామ్ సీత వైపు చూసి నవ్వుతూ. అవును బావ, నువ్వు చెప్పింది కూడా నిజమే. మనం చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ తిట్టుకుంటూ చాలా అల్లరి చేసేవాళ్ళం. కానీ నీ లైఫ్లోకి జానకి వచ్చిన తర్వాత మన మధ్య దగ్గరతనం తగ్గింది కదా బావా. నాతో మాట్లాడే టైం కూడా నీకు అస్సలు ఉండేది కాదు. నేను మాట్లాడినా కూడా నాతో పెద్దగా మాట్లాడేవాడివి కాదు. పొడి పొడిగా మాట్లాడి వెళ్ళిపోయేవాడివి. కొంచెం బాధగా అంది సీత. సీత, అలా ఏమీ లేదు. నేను సిచ్యువేషన్ బట్టి బిహేవ్ చేస్తాను అంతే తప్ప ఎప్పుడూ నా లైఫ్లో నుంచి నిన్ను అవాయిడ్ చేయడం అనేది జరగనే జరగదు. నిజం చెప్పాలంటే జానకి నా జీవితంలోకి రావడం నీకు చాలా బాధ అనిపించింది. అందుకనే అంతకుముందు ఎప్పుడూ లేని మార్పు నీకు ఆ రోజు నుంచి నాలో కనిపించింది. ఇప్పుడు నువ్వు తప్ప నా లైఫ్లో ఎవ్వరూ లేరు అన్న నిజం నీ బ్రెయిన్లో బలంగా నాటుకుపోయి తిరిగి మళ్ళీ అదే సంతోషాన్ని పొందుతున్నావు. నేనెప్పుడూ ఒకేలాగా ఉన్నాను సీత. కావాలంటే ఒకసారి గుర్తు తెచ్చుకో. మీ ఇంటి చుట్టూ జానకి చనిపోయిన తర్వాత ఎంతలాగా తిరిగానో నేను. ఎన్నిసార్లు తిరిగాను కేవలం నీతో మాట్లాడడం కోసం. అవును బావా, సారీ. నేను బాధ పెడుతూ నిన్ను కూడా చాలా బాధ పెట్టాను కదా. ఎందుకనో తెలియదు అలా ప్రవర్తించాను నేను. సారీ బావా అంది సీత. ఇట్స్ ఓకే సీత, ఇకపైన ఇద్దరం కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దాము. ఇవన్నీ మాట్లాడుకోవద్దు మనం అన్నాడు రామ్. బావా, లాస్ట్గా ఒక్క మాట, మన ఎంగేజ్మెంట్ విషయం అన్నపూర్ణమ్మ గారికి చెప్పావా? చెప్పకుండా ఎలా ఉంటాను సీత, జానకిని నీలో చూస్తోంది ఆవిడ. జానకి చీర కూడా నీకు ఇచ్చారు కదా,
వాళ్ళ లైఫ్లో ఒక రకంగా చీకటి రావడానికి నేనే కారణమని తెలిసి కూడా ఎక్స్క్యూజ్ చేశారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అవును బావా, నాకు అదే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇంతకీ ఆవిడెప్పుడు వస్తారు? ఆల్రెడీ ఆవిడ మా ఇంటికి వచ్చేసే ఉంటారు సీత. ఇందాక 1 అవర్ బ్యాక్ నేను కాల్ చేసినప్పుడు బయలుదేరుతున్నాను అన్నారు. అయినా ఆవిడకెందుకు బావా ఈ పనులన్నీ? ముందుగా వచ్చి హెల్ప్ చేయడంలో అర్థం ఏమిటి? సీత, నెగటివ్గా ఆలోచించకు. జానకిని నీలో చూసుకుంటోందావిడ. నేను చెప్పాను కదా. బావా, స్ట్రైట్గా ఒక్కటి అడుగుతాను, కోపం పడకుండా చెప్తావా? ఏంటి సీత? ఆవిడికి ఏం లాభం బావా నువ్వు నేను పెళ్లి చేసుకుంటే? ఇంటికి వచ్చి మరీ మొన్న ఒకసారి అత్తయ్యతో కూడా మాట్లాడారంట. అవును సీత, మాట్లాడారు. త్వరగా ముహూర్తాలు పెట్టించమని చెప్పి వెళ్ళారు. రేపు మన ఎంగేజ్మెంట్ అని తెలిసి చాలా చాలా సంతోషపడ్డారు. వెంటనే బయలుదేరారు కూడా. బావా, నీకు ఆవిడని చూస్తుంటే ఏమీ ఆశ్చర్యంగా అనిపించట్లేదా? అనిపించింది సీత. ఎందుకు అనిపించలేదు? నన్ను ఆవిడ ఎక్స్క్యూజ్ చేయడం, దగ్గర ఉండి మరీ నా పెళ్లి పనులు చూసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. చాలా ఆశ్చర్యం కదా సీత. ఆవిడది చాలా పెద్ద మనసు. బావా, ఆవిడ పొజిషన్లో ఉండి ఒక్కసారి ఆలోచించు. తన బిడ్డ చావుకి కారణమైన అతను సారీ చెప్పడానికి వస్తే, కోపం వస్తే ఒకటి కొడతారు, మహా అయితే ఏ పోలీస్ కంప్లైంటో ఇస్తారు. అంతేగాని ఇలా దగ్గర ఉండి పెళ్లి పనులు చూసుకుంటాను, నేనే దగ్గర ఉండి పెళ్లి జరిపిస్తాను అంటూ నవ్వుతూ తిరగరు కదా. నాకెందుకనో ఆవిడ బిహేవియర్ తేడాగా అనిపిస్తోంది. సీత, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. అయినా ఆవిడ మనకేమీ చెడు చేయట్లేదు కదా. పెళ్లి చేసుకోమని అడిగారు. అందుట్లో ఆవిడికి ఏం లాభం ఉంటుంది చెప్పు? మన మంచి ఆలోచిస్తున్నారు. ఇంక నువ్వు ఆవిడ గురించి తప్పుగా మాట్లాడకు ప్లీజ్ అన్నాడు రామ్. సరే బావా అంటూ సైలెంట్గా ఉంది సీత. అవును సీత, రేపు ఎంగేజ్మెంట్లో శారీ కట్టుకుంటావా? అవును బావా, ఎవరైనా ఎంగేజ్మెంట్లో శారీనే కట్టుకుంటారు కదా. ఎప్పుడు నువ్వు ఇలాంటి ట్రెడిషనల్ డ్రెస్లే వేసుకుంటావా? ఏ బావా, నీకు ట్రెడిషనల్ డ్రెస్సులు ఇష్టం ఉండవా? ఇష్టం లేవని చెప్తే ఏం చేస్తావు? వేసుకోవడం మానేస్తాను. నీకేమి ఇష్టమో అవే వేసుకుంటాను. నీకు నచ్చేలాగా కనిపించడం కోసం నేను ఏదైనా చేస్తాను బావా నవ్వుతూ అంది సీత. ఊరికే అన్నాను. నువ్వు ట్రెడిషనల్ డ్రెస్లో చాలా బాగుంటావు. కానీ కొంచెం తిని ఒళ్ళు చెయ్యవే, మరీ సన్నగా ఉన్నావు. ఇందాక నీ వీపుపై అలా టచ్ చేస్తూ నడుముపై చెయ్యి వేశానా, సరిగ్గా బెత్తెడుంది నీ నడుము అన్నాడు రామ్. ఉవ్వా బావా, ఏం మాట్లాడుతున్నావు? ఎవరైనా వింటారు. నా నడుము మీద చెయ్యి వేసి సైజ్ చెక్ చేస్తున్నావా నువ్వు? కోపంగా అంది సీత. ఏయ్ లేదే, నేనేం చెక్ చేయట్లేదు. ఇందాక నా చెయ్యి పెడితే తెలిసింది. అదే అన్ఫార్చునేట్లీ జరిగిపోయింది అన్నాడు రామ్. సరే సరే మహాప్రభు, ఇంకాపు. సీత సిగ్గుపడుతూ అటు ఇటు చూస్తోంది, వాళ్ళ మాటలు ఎవరైనా వినేస్తారేమో అని. నేను ఇప్పుడు ఏం చేశానని అంతలాగా సిగ్గుపడుతున్నావు? ఏం చేయాలి? నా నడుము గురించి, వీపు గురించి వర్ణించడం ఏంటి? నాకు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. అరే, శుభ్రంగా తినమని చెప్తున్నానే. బక్కగా ఉంటే కొంచెం కష్టమే కదా అన్నాడు రామ్. నువ్వేం మాట్లాడుతున్నావు బావా? దేని గురించి? ఏంటి కష్టం? నీకు అర్థం కావట్లేదా నేనేం చెప్తున్నాను? అర్థమైతే ఎందుకు అడుగుతాను? సరే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు ఆన్సర్స్ చెప్పు, ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఓకే, డన్. స్కూల్ తర్వాత ఏంటి? కాలేజ్. కాలేజ్ తర్వాత జాబ్ సెటిల్మెంట్. జాబ్ సెటిల్మెంట్ తర్వాత పెళ్ళి. పెళ్ళి తర్వాత ఫ్యామిలీ సెటిల్మెంట్. ఫ్యామిలీ సెటిల్మెంట్ తర్వాత పిల్లలు. సో ప్రెగ్నెన్సీలో ఎలా ఉండాలి లేడీస్? స్ట్రాంగ్గా ఉండాలి అంటూ సీత ఏదో అర్థమైనట్లు మెలికలు తిరిగిపోతూ, ఛీ, ఏంటి బావా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? మనకిప్పుడు ఎంగేజ్మెంట్ మాత్రమే జరుగుతోంది. నువ్వేంటి పిల్లల గురించి ఆలోచిస్తున్నావు? నీకు సిగ్గులేదు బావా అంది సీత. అరే, ఇందులో సిగ్గుపడాల్సిందేముందే? పెళ్ళయిన తర్వాత 1 మంత్కే ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు లేరా ఏంటి? చాలామంది ఉన్నారు. నువ్వు పిల్లలు అప్పుడే వద్దు అన్నావు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బావా, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుకు. మా అమ్మ ఇక్కడిక్కడే తిరుగుతుంది. నువ్వు ఇలా మాట్లాడుతావని చెప్తే వాళ్ళెవ్వరూ నమ్మరు. పైగా నాకే మొట్టికాయలు పడతాయి. ప్లీజ్ బావా, నీకు దండం పెడతాను, పోరా ఇక్కడి నుంచి అంది సీత. సీత సిగ్గుపడుతూ ఉండడంతో తన బుగ్గలు ఎర్రగా మారడం చూసి నవ్వుతూ,
ఓకే, బాయ్ బాయ్ సీత అని 2 అడుగులేసి మళ్ళీ వెనక్కొచ్చి, సీత మరి నీకెవరు హెల్ప్ చేస్తారు, అత్తమ్మ పనిలో ఉంది కదా అన్నాడు చిలిపిగా నవ్వుతూ. గోరింటాకు ఆరిపోయింది బావా, తీసేస్తాను. నీ హెల్ప్ ఏమీ అవసరం లేదు నాకు, వెళ్ళిరా బాబు అంది సీత. సీత చేతులు కడుక్కునే వరకు అక్కడే ఉండి చూస్తున్నాడు రామ్. బావా, నా చేతులు చూసావా ఎంత ఎర్రగా పండాయో, నాకు మంచి మొగుడొస్తాడు అంది సీత. అది నేనే కదా, వచ్చేశాను నవ్వుతున్నాడు రామ్. నువ్వు కూడా తీసేయ్ బావా, ఆరిపోయింది కదా అంటూ రామ్ చేయి కూడా క్లీన్ చేసింది సీత. ఇద్దరి చేతులు కూడా ఎర్రగా పండాయి. ఆగు బావా, కొబ్బరి నూనె రాస్తే ఇంకా రంగొస్తుంది అంటూ కొబ్బరి నూనె తీసుకువచ్చి రామ్ చేతికి రాసి తాను కూడా రాసుకుంది. ఇద్దరూ ముచ్చట్లు చెప్పుకుంటూ కబుర్లాడుతూ ఉంటే పవిత్ర ఇదంతా ఓరకంట గమనిస్తూ తెగ మురిసిపోతోంది. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.